ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Thus said the Lord of hosts, turn ye unto me, said the Lord of hosts, and I will turn unto you. ఎవరైతే ఆయన తట్టు తిరుగుదురో, ఘనుడు, గొప్పవాడు, మహోన్నతుడు, సైన్యములకు అధిపతి అయిన వాడు తప్పక వారి తట్టు తిరిగి వారు చేయు ప్రార్థనలు ఆలకించువాడు, వారి విన్నపములకు చెవియొగ్గువాడు. కొంతమంది దేవుళ్ళుగా పిలువబడిన వారి తట్టు అనేక మంది వారి వైపు తిరిగి వారి కొరకు కొండలు, గుట్టలు, అడవులు, అరణ్యాలు, లోయలు, సముద్రాలకు వెళ్ళి వారికి యాగాలు, పూజలు, హోమాలు అంటూ ఏవేవో చేస్తారు. కానీ ఒక్క మన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు మాత్రమే పిలిస్తే పలికేవాడును, ఆలకించి జవాబు ఇచ్చేవాడు. కీర్తనలు 115వ అధ్యాయంలో చూసినట్లయితే అన్యజనులు వారి దేవుళ్ళు అని పిలువబడిన వారు వారి విగ్రహములు వెండివి, బంగారువి, అంతేగాని అవి సజీవమైనవి కావు. అవి మనుషులు చేసిన విగ్రహాలు, బొమ్మలు మాత్రమే. వాటికి నోరు ఉండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారని దేవుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. ఈరోజు నీవు నేను ఎవరిని నమ్ముకొని ఉన్నాము? సజీవుడైన దేవునిని. కనుక మనమును సజీవులము. మనకు దేవుడు అనుగ్రహించిన అవయవములను బట్టి నీ ప్రతి ఒక్క అవయవము దేవుని కొరకు వాడబడాలి. మనము దేవుని వైపు తిరగాలి. దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. అప్పుడు నీ దేవుడు సమస్తమును నీ కొరకు జరిగించువాడు, నీ వైపు తిరుగువాడు, నీ పక్షముగా సమస్తమును జరిగించుటకు సమర్థుడని మనము రూఢిగా నమ్మాలి. దేవుని వైపు తిరుగు. అప్పుడు దేవుడే నీ తట్టు తిరిగి నీకు సహాయకుడుగా ఉండి నిన్ను, నీ కుటుంబమును నడిపించునుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టువారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, ఎవరైతే నాయన నీ తట్టు తిరిగారో వారి వైపు తప్పకుండా మీరు తిరిగి వారికి సహాయం చేసి దేవుడిగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఎంతోమంది బిడ్డలు నీ సహాయం కొరకు ప్రార్థిస్తుండగా, నీ తట్టు తిరిగి వారు అంగలార్చుచుండగా, వారి మొర్రను, వారి విన్నపములను మీకు తెలియజెప్పుచుకొనిచుండగా నాయన వారి ఆశ్రతలను, అక్కరతులను తీర్చండి అయ్యా. స్వరూప గారి యొక్క పెద్ద కుమారుడు శామ్యూల్ కిరణ్ రెడ్డికి మంచి జాబ్ను అనుగ్రహించండి. చరణ్ రెడ్డికి స్టడీస్లో మీరే సహాయం చేయండి దేవా. చక్రవర్తి గారికి ఉన్న అప్పుల విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ గొప్ప ఘనమైన కార్యంను జరిగించండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ప్రాబ్లమ్స్ నుంచి బిడ్డను నాయన సాల్వ్ చేయండి నాయన. రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్యని, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి. అమృతారెడ్డి గారి తమ్ముడు నాగరాజ్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యంను దయచేయండి. ప్రతి ఒక్క అస్వస్థత నుంచి ఆ బిడ్డని విడిపించండి. ఇంకా ఎవరైతే ఏ బిడ్డలైతే నాయన వారి సమస్యల గురించి ప్రార్థించమని అడిగారో వారి ప్రతి ఒక్క సమస్య నుంచి వారిని విడిపించండి. సమయానుకూలంగా వారికి మీ నిండైన మెండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.